ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పాటకి పట్టం కట్టిన గేయ రచయితలు ఎందరో ఉన్నారు. వారందరికీ, ఆ మహానుభావులందరికీ వందనాలు. అయితే తెలుగు సినిమా పాటని జానపదం అనే ఒక ఆయుధం తీసుకొని కొత్త పుంతలు తొక్కిస్తూ, అలాగే దాంట్లో ఒక చమత్కారం, ఒక చతురత, దీంతోపాటు ఆలోచించే విధానం ఉండే పదజాలాలు వాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం, స్థాయి, గుర్తింపు దక్కించుకున్న గేయ రచయిత కాసర్ల శ్యామ్ గారు తెలుగు సినిమాకి జాతీయ స్థాయి అందాన్ని, సొగసుని, అద్ది గౌరవాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి ఆయన. సో కాసర్ల శ్యామ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సినీ పాట ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, యాక్చువల్గా చాలా నెలల క్రితం మనం ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేసుకోవాలి. అవును. సో మీ ఇంటర్వ్యూ కోసం ఎంత వెయిట్ చేసామంటే తలుచుకొని రోజులు లేదు సార్. థ్యాంక్ యూ అన్న. అంటే నాకు కాస్త పనుల ఒత్తిడి పెరిగి కూడా వీలవ్వలేదు. మొత్తానికైతే ఇవాళ మనం అంటే మోస్ట్ బిజియెస్ట్ లిరిక్ రైటర్ మీరు ఇండస్ట్రీలో. సో మీ టైం ఇప్పుడు దొరికినా అది అదృష్టం. థ్యాంక్ యూ. అంటే అట్లా కుదిరింది. మా దర్శకులు కావచ్చు, సంగీత దర్శకులు వచ్చే మంచి కాన్సెప్ట్లతోని మంచి ట్యూన్లు, మంచి పాటలు పాడి ప్రేక్షకులు ఆదరించడం, దాంతో పని కాస్త చేతి నిండా ఉంది. గుడ్ థింగ్ సార్, గుడ్ థింగ్ అది. అయితే ఒక చిన్న సందర్భాన్ని తీసుకొని అది ప్రస్తావించుకున్న తరువాత మనం మిగతా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. తప్పకుండా. ఒక నాన్న కలగన్నాడు, కొడుకు దాన్ని సాకారం చేయాలనుకున్నాడు. అదే నాన్న జోబీలో 150 రూపాయలు దొంగతనంగా తీసుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఈరోజు ఇలాంటి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సగర్వంగా కాలర్ ఎత్తుకొని ఆయా షేర్ అంటూ కాలర్ ఎగరేసుకొని తిరిగే స్థాయికి ఎదిగిన కాసర్ల శ్యామ్ ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు గుర్తొస్తారు? మెయిన్ నాన్న గుర్తొస్తాడు ఎప్పుడు నాకు. ఎందుకంటే అదే అసలు నాకు ఒక లక్ష్యం, గమ్యం ఉన్నది అంటే ఆ నాన్న కన్న కళ, నెరవేరని కళ. అంటే అన్ని ఇంటర్వ్యూలు చెప్పినట్టుగా మామూలుగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. అప్పటికే మేము ముగ్గురం పిల్లలు. నాన్నగారికి సినిమా రంగంలో హీరోగా రాణించాలని బాగా కళలు ఉండేది, ఆశ ఉండేది. అందుకోసం అని గవర్నమెంట్ ఎంప్లాయీ నాన్న ఒక 5 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి సగం జీతానికి అక్కడ ఉంటూ, మేము ఇక్కడ పిల్లలు, మా అమ్మ మేమంతా ఇక్కడ ఉంటూ, నాన్న అక్కడ ఉంటూ తన కళల వేటలో సాగాడు. ఆ తీరాన్ని అందుకోలేకపోయాడు నాన్న. ఇంకా తను అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయాడు. మా భవిష్యత్తు ఆలోచించి ఫ్యామిలీ ఎక్కడ పాడైపోద్దు అని చెప్పి తన కళను చంపుకొని బ్యాక్ వచ్చాడు. అందుకని అప్పుడు నాకు గట్టిగా మనసులో పడింది అన్నట్టు. ఒక కళాకారుడు నిజంగా కళగంటే అది సాధించే వరకు, లాస్ట్ వరకు పోరాడుతూనే ఉంటాడు. అట్లాంటిది మధ్యలో ఆపేసుకొని రావాలంటే ఆ కళాకారుడు ఎంత వేదన అనుభవించి ఉండాలి, ఎంత గుండె కోత అనుభవించి ఉండాలి. అది నాకు గట్టిగా తట్టింది చిన్నప్పుడే. నేను అనుకొని ఇంకా అది ఈ సినిమా రంగంలో ఎక్కడైతే నాన్న నిలదొక్కోలేదో అక్కడ నిలదొక్కోవాలి, పేరు తెచ్చుకోవాలి అనే అదే ఒకే ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండాగా వచ్చాను నేను. అందుకని ఇప్పుడు ఒక స్థాయిలో ఉండి, అంటే అందరూ ప్రేక్షకులు ఆదరిస్తూ మంచి మంచి పాటలు పాడుతూ ఉన్న మంచి రచయితలలో నేను కూడా నేను చెప్పుకునేదాకా వచ్చిన ఈ ప్రయాణం చూసుకుంటే ఇప్పుడు నిజంగా నాన్న లేరు. నాన్న 2017లో చనిపోయారు. ఇప్పుడు నాన్న ఉండుంటే ఈ ప్రయాణాన్ని ఇంకా సంతోషించేవాడు కదా అన్నది అనుక్షణం గుర్తొస్తుంటుంది. అదొకటే, ఆ బాధ అది ఉంటుంది. ఇంకా నన్ను వెన్ను తట్టి పంపిన నా వరంగల్ జిల్లా ప్రజలు, ప్రేక్షకులు, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన నా గురువులు, అక్కడి ఉన్న ప్రతి కవులు, మా దగ్గర కవి సమ్మేళనాలు, అంటే ఇంటికొక సాహితీ సంస్థ ఉండేది వరంగల్లో, ఇప్పటికీ ఉన్నాయి సంస్థలు. వాళ్ళందరి సాన్నిధ్యము, వాళ్ళని చూసి నేర్చుకున్నది. నేను కాళోజీ గారిని కళ్ళారా చూశాను. నేను ఎన్నో వేదికల్లో కాళోజీ గారి ఉంటే ముందు వరుసలో కూర్చొని వినేవాళ్ళని. మా దగ్గర ఇందారపు కిషన్ రావు గారు అన్నారు, ఆయన మంచి ప్రొఫెసర్ విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని చూసుకుంటూ పెరిగి అదంతా నాకు ఒక బలంగా పెట్టుకొని నా రెక్కలకు అదొక ప్రతిదీ ఒకటి అన్నట్టుగా బలాన్ని చేకూర్చుకొని ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరినీ తలుచుకుంటా ఈరోజు నిజంగా. సార్, నాన్నగారు ఉన్నప్పుడు, అంటే అప్పటిదాకా జరిగిన ప్రయాణం వరకు ఏ పాట విని ఆయన ఆనందపడ్డారు, బాగా రాసేవరా, నచ్చిందిరా అని చెప్పిన పాట ఏంటి? నాన్నగారు ఉన్నంత వరకు అప్పటికి నేను సాధించిన గొప్ప ఫీట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన సినిమా రౌడీ ఉంది. ఆ రౌడీ సింగిల్ కార్డ్ 6 పాటలు నేనే రాశాను. అది నాన్నగారికి బాగా హ్యాపీ అనిపించిన విషయము. రాజా ది గ్రేట్ వరకు కూడా ఉన్నారు. రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ రాస్తా ఉన్నా, పల్లవి అయిపోయింది.
చరణాలు రాయాలి. అప్పుడు నాన్నగారు సిక్ అయ్యారు. నేను ఆ వేదిక మీద కూడా చెప్పాను, అనిల్ రావిపూడి గారు నాకు మంచి ధైర్యం ఇచ్చి, లేదు ఆ పాట నీదే, ఇంకా పల్లవి అయిపోయింది కదా, చరణాలు వచ్చాక కూడా రాసుకోవచ్చు, మీ నాన్నగారిని చూసుకొని వచ్చాయని పంపారు. ఇంకా ఆ క్రమంలో చనిపోయారు. ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయాక అప్పుడు ఆ పాట పూర్తి చేయాల్సి వచ్చింది నేను. సార్ సూపర్. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నప్పుడు చాలామంది మంచి మిత్రులు పరిచయం అయ్యారు, సాహిత్యం అబ్బింది, సాహిత్యంతో ప్రయాణించారు, జానపద ప్రోగ్రామ్స్ ఇస్తూ వెళ్ళారు. సో ఆ మొత్తం ప్రయాణం కాసర్ల శ్యామ్ని ఒక రచయితగా ఎలా మోల్డ్ చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా నన్ను నమ్మిన దర్శకులు, నన్ను నమ్మిన సంగీత దర్శకులు వాళ్ళు అనే మాట, నాకు ఈ మాట ఎన్టీఆర్ గారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదిక మీద కూడా అన్నారు, కాసర్ల శ్యామ్ పాటల్లో మట్టి పరిమళం కనిపిస్తుంది నాకు అని. ఈరోజు అంతగానం వచ్చింది, మనం అంత స్వచ్ఛంగా, అంత ప్రజల భాషను కూడా మనం ఇప్పటికీ జనాలకి పరిచయం చేస్తున్నాం, మళ్ళీ వినిపించగలుగుతున్నాం ఈ జనరేషన్ కంటే ఈ జానపదం వేసిన పునాదే నాకు. ఈ జానపదం పట్టుకొని నేను తిరగని పల్లె లేదు. నేను పల్లెలో పుట్టకపోయినా పల్లెలోనే పెరిగా, పల్లెలోనే బతికా నేను. అసలు ఒక్కొక్క టైంలో మేము కార్యక్రమాలు చేసినప్పుడు మా టీంలో ఒక 10 మంది ఉంటే, ఆ టీం లీడర్ ఎవడైతే ఉండేవాడో ఊర్లలో వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో చెప్పొచ్చేవాడు, అమ్మ ఒకరికి భోజనం దొరుకుతుందా మీ ఇంట్లో అని. అట్లా ప్రోగ్రామ్ ఇస్తుంటే మెల్లిగా వచ్చి మాకు ఇట్లా గోకేవాడు, అన్న ఒక్కరికి భోజనం సెట్ అయింది, వీళ్ళు ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు జాయిన్గా ఇంకొకరిని పంపిస్తాను. భోజనం దొరకకపోతే సార్? దొరకపోయేది ఊర్లలో, దొరకపోతే పస్తే అంతే. ఇంకేదో ఎక్కడో మళ్ళీ వేరే ఊరికి వెళ్ళినప్పుడు, లేకుంటే ఏ హోటల్లో ఉన్నో కాకాబట్టి ఒకరికి పాపం ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి బతిలాడి పెట్టేవాళ్ళు. ఇంకా ఎవరో ఊర్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు అంటే ఇంకా ఆ రోజు పండుగే. ఏ కోడిగుడ్డు కూర పెడితే ఆ రోజు పండుగ అన్నట్టు. కోడిగుడ్డు కూర పెడితే పండుగ అట్లా తిరిగే వాళ్ళం. అంటే అప్పటికి నిజంగా నేను బాగా చదువుకున్నా, నేను మా డిగ్రీ అయిపోయింది, ఒక ఎంఏ చేస్తున్నా, అయినా కూడా ఆ జానపదం పాటలు, ఆ ప్రోగ్రాంలు ఇవ్వడం అది ఒక ఇష్టంగా ఉండేది. ఊర్లో వెళ్తే అంటే వేదికెక్కి పాటలు పాడుతుంటే వేల జనాన్ని అయినా ఒక కంజీర పట్టుకొని, చిన్న కంజీర పట్టుకొని పాడుతుంటే వేల జనాలు ఇట్లా ఊగిపోతుంటే ఆ మత్తు వేరే ఉండేది అన్నట్టు. సరే, ఏదైనా ఒక్క పాట ఆ సమయంలో మీరు ఆలపించింది ఏదైనా? మా గురువుగారు, నాకు మా వరంగల్ శంకర్ అన్న మా గురువుగారు, సారంగపాణి గారు, వాళ్ళు అప్పటికే జానపదంలో లబ్ధ ప్రతిష్ఠులు. వాళ్ళు ఇప్పుడు కనుక ఉంటే అసలు దేశ విదేశాల్లో వాళ్ళ పేరు మారుమోగేదేమో. ఇప్పుడు మనం సుఖ్విందర్ సింగ్ ఉన్నాడు కదా హిందీలో సింగరు, అట్లాంటి వాయిస్ మా గురువు గారిది. ఆయన టాప్లో పాడితే అప్పుడు మేము ఆయన పాట పట్టుకొని నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ తెచ్చాము మేము. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది హై అనుకుంటే. ఇందులో అది ఇదంతా గొలుసు కట్టు పాట. ఇందులో నేను మా టీం మేము చేసిన ప్రయోగం ఏంటంటే అప్పుడే దీన్ని బ్రెత్లెస్ లాగా పాడేవాళ్ళం. అంటే ప్రతి పల్లవి చరణం 2 లైన్లు ఉంటుంది, అవన్నీ కలిపి ఒక 10-12 లైన్లు చివరిలో వచ్చినట్టుగా పాడేవాళ్ళం అన్నట్టు. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో పిందేడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలమ్ము సీర పోతుంది, సీరతో సిక్కుల రైక పోతుంది, రైకతో రత్నాల మేల పోతుంది, చల్ మేలతో మేలైన జోడుపోతుంది అని ఒక హుషారు తెప్పించేది జనాల లోపల. ఆ మట్టి పాటలో ఉండే అందం సార్ అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.